హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో ఇంకొక మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. సో నేను నా అలరాతి అనే మెయిన్ ఛానల్కి ఒక ఫన్ కంటెంట్ అయితే చేయబోతున్నాను. అది కూడా ఫ్యామిలీ కంటెంట్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ అందులో ఫస్ట్ టైం నేను హస్బెండ్ రోల్ చేస్తున్నాను అనమాట. నేనైతే చాలా ఇయర్స్ బ్యాక్ డ్రామా జూనియర్స్లో బాయ్ గెటప్స్ హస్బెండ్ రోల్స్ చేశాను. మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు చేయబోతున్నాను అనమాట. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. అండ్ నాకు ఇద్దరు వైఫ్స్ కాదు, ఒక వైఫ్ అండ్ ఇంకొకరు. నేను తర్వాత చెప్తాను, వీడియో రిలీజ్ అయ్యాక మీకే అర్థమవుతుంది. సో నా పక్కన చేసే కాంబినేషన్ ఎవరో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మా ముగ్గురు కాంబినేషన్ చాలా హిట్ అవుతుంది. సో వెల్కమ్. హాయ్ గాయ్స్. సో మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ ఒక ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే రాబోతుంది. ఈ వ్లాగ్ అయితే చాలా ఫన్గా ఉండబోతుందని అనుకుంటున్నాను. అండ్ మా చిలిపి చేష్టలు, అల్లర్లు అన్నీ చూడాలంటే ఈ వ్లాగ్ని మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయాలి. అండ్ అంతేకాకుండా నా గెటప్ ఎలా ఉంటుంది, నేను ఎలా రెడీ అవుతాను అన్నది కూడా మీ అందరికీ చూపించేస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. సో గాయ్స్, హర్ష అయితే ఆల్రెడీ రెడీ అయిపోతుంది. ఇంకా పావని పెండింగ్ ఉన్నాము. ముందు పావని రెడీ అవ్వాలి. మాది ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే మాది నార్మల్ శారీస్ కట్టుకోవడం. నేనైతే బాయ్ గెటప్ వేయాలి, చాలా టైం పడుతుంది. ఎస్, బట్ పావని కూడా ఇందులో ఎప్పుడు సారీ కట్టలేదు. ఇప్పుడు సారీ కట్టి అండ్ వైఫ్ రోల్ హోమ్లీ గెటప్ లా కొంచెం మళ్ళీ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి జ్యువెలరీ అన్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి మనం కొంచెం తొందరగా రెడీ అయిపోదాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ షూట్ చూడడానికి మనకి ఇంకో గెస్ట్ వచ్చారు. శోభ కూడా రావాలి. హాయ్ గాయ్స్. సో శోభ ఏంటంటే, నేను చాలా ఇయర్స్ తర్వాత బాయ్ గెటప్ వేస్తున్నాను కదా అని చెప్పేసి నాకు కొంచెం హెల్ప్ చేయడానికి అండ్ ఎలా ఉందో చూడడానికి వచ్చింది. చాలా రోజుల తర్వాత చూసాను, ఇప్పుడు డ్రామా జూనియర్స్లో చూసాను బాయ్ గెటప్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. సో ఎగ్జైటెడ్. యా, ఇంకా మనం లేట్ చేయకుండా రెడీ అయిపోదాం. నేను కూడా రెడీ అవుతానే. అంటే సమ్మర్ కదా, కొంచెం సన్ స్క్రీన్ రాసుకుందామని. ఓ గాయ్స్, బాగా మెయింటైన్ చేస్తున్నారు అయితే. సరే పదా, ఇంకెందుకు లేట్, రెడీ అవుతాం. ఏ నువ్వు అదెందుకే యూజ్ చేస్తున్నావు? నీది ఆయిల్ స్కిన్ కదా. మరి ఏం చేయమంటావే, నా దగ్గర ఇదే ఉంది. అయితే ఇది నీకోసమే. 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆయిల్ ఫ్రీ జెల్ ఫ్రమ్ డెర్మకో. ఇది ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ కి పర్ఫెక్ట్ ప్రొడక్ట్. అండ్ ఇందులో SPF 50 అండ్ PA+++ ఉంటుంది. అండ్ సూపర్ లైట్ వెయిటెడ్ కూడా. అండ్ ఇందులో 1% హైలరానిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ ఉండడం వల్ల మన పోర్స్ ని కంట్రోల్ చేసి ఆయిల్ ని దూరం చేస్తుంది. నీ డ్రై స్కిన్ కోసం అయితే ఇది యూజ్ చేయి. 1% హైలరానిక్ సన్ స్క్రీన్ హైడ్రేటింగ్ జెల్. ఇందులో SPF 50 అండ్ PA+++ ఉంటుంది. అండ్ హైలరానిక్ యాసిడ్ తో పాటు సెరమైడ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఇది ఇంటెన్స్ హైడ్రేషన్ తో పాటు మన స్కిన్ బ్యారియర్ ని బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కూడా. నాలాంటి నార్మల్ స్కిన్ కి అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ స్కిన్ టైప్స్ కి ఈ ఆక్వా జెల్ ఉంది. అదే 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. ఇది ఫీదర్ లైట్ వెయిట్ టెక్స్చర్ అండ్ నాన్ గ్రీజీ కూడా. ఇది మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అండ్ UV ఫినిష్ ని ఇస్తుంది. ఇందులో విటమిన్ E ఉండడం వల్ల బటరీ లైక్ సాఫ్ట్ స్కిన్ రావడంలో హెల్ప్ చేస్తుంది. చూడండి ఎంత హైడ్రేటెడ్ అండ్ సాఫ్ట్ స్కిన్ వచ్చిందో. డిఫరెంట్ స్కిన్ టైప్స్ అయినా సరే సేమ్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా డెర్మట్స్ ద్వారా డిజైన్ చేయబడినవి. ఇప్పుడే మీ స్కిన్ టైప్ కి తగ్గట్టుగా ప్రొడక్ట్ ని పొందండి. ఎవ్రీడే రేడియంట్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ని ఎంజాయ్ చేయండి. డెర్మకో ప్రొడక్ట్స్ ని ఇప్పుడే చెక్అవుట్ చేయండి అండ్ మీ స్కిన్ కేర్ గేమ్ ని ఎలివేట్ చేసుకోండి. అండ్ వీళ్ళ వెబ్సైట్ లో నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు 20% ఆఫర్ కూడా వస్తుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో అండ్ బై నౌ. సో గాయ్స్, ఇప్పుడు మేమైతే రెడీ అయిపోతున్నాం. ఆల్రెడీ వీళ్ళిద్దరు సారీస్ కట్టేశారు. సో ఇంకా నేను షర్ట్ ప్యాంట్ వేసుకున్నాను. ఇవన్నీ మా తమ్ముడాలవి అందరివి అడిగి తెచ్చుకున్నాను అనమాట షర్ట్స్. ఇప్పుడు నేను మీసం వేయబోతున్నాను గాయ్స్. సో చూడండి నేను ఎంత పర్ఫెక్ట్ గా వేసుకుంటాను. ఇంకా కంప్లీట్ గా పెట్టలేదు, పెడతాను. నమ్మకండి అప్పుడు. సీరియస్ మ్యాటర్, సీరియస్ మ్యాటర్. ప్రాసెస్ లో చాలా జరుగుతుంటాయి. చాలా రోజుల తర్వాత కదా మరి నాకు మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. అప్పుడు డ్రామా జూనియర్స్ లో అలాగే పిన్స్ పెట్టి చాలా ఈ విగ్తో చాలా కష్టమయ్యేది. అప్పుడు ఇంకా లాంగ్ హెయిర్ ఉండేది కదా. నాకున్న థిక్నెస్ కి, హెయిర్ కి, దానికి చాలా కష్టమయ్యేది మేనేజ్ చేయడం.
పిన్స్ అన్ని గుచ్చేవారు, ఇంకా థ్రెడ్స్ తో గట్టి కట్టేవారు కదా, నాకు హెడేక్ కూడా వచ్చేది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను ఏదో సత్రకాయ మొహీడు యాదవని నీట్గా సెట్ చేయాలి, అందరూ ఇదే గెటప్ అనుకుంటారు. సెట్ చేసి A few moments later. Almost done. Yes guys, I am ready. నా గెటప్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టియండి గాయ్స్. మా ఆవిడ ఇట్స్ మై హస్బెండ్. ఇంకోది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. హియర్ ఈజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్, నా వైఫ్. అదిగో అలా అందకపోయినా ఎగిరెగిరి చూస్తుంది, అదే మా పక్కింట్లో ఉండే పింకి. ఫేస్ చూపించు. ఏమండి కాఫీ? నా గర్ల్ ఫ్రెండ్ చూసారా ఏం చేస్తుందో, ఉల్లిపాయలు కట్ చేస్తుంది నా కోసం. డార్లింగ్ నీకెందుకంత కష్టం? ఏడు వస్తుందంట. పాపం షూట్ లో ఉన్నా సరే చూసారా హెల్ప్ చేస్తుంది. Much later. Guys, so this is my second share. ఇప్పుడు మేము సెకండ్ సీన్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. పావని డ్రెస్ చేంజింగ్ అవుతుంది. సో ఈరోజు ఎలా అయినా ఎర్లీగా షూట్ కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నాం. కానీ ఇక్కడ విగ్ సెట్ చేసుకొని షర్ట్స్ మార్చి వాళ్ళు 5 సారీస్ మార్చాలంటే కొంచెం అటు ఇటు టైం టేకన్ అవుతుంది. బట్ విల్ డూ. నాకు చాలా నొప్పి వస్తుంది నాకు ఎక్కడ వస్తుంటే. ఏమండి ఏమండి ఏంటే మన వాకిట్ లో కొంచెం ముగ్గు వేయరు? ఓకే, మా ఫస్ట్ సీన్ కూడా హో గయా గాయ్స్. కొత్తిమీర వేసుకుంటే ఇంక రుచి అమోఘమండి. హాయ్, హలో, మేము 4th సీన్ లోకి ఇప్పుడే వచ్చామన్నమాట. నా డ్రెస్ చేంజింగ్ అయింది. ఇంకా బయట నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సీన్స్ అవుతాయి. అవునండి బాబు, ఎండలు ఏంటో చాలా దారుణంగా ఉన్నాయి. అది ఆటోనే కదా. బిజీ పర్సన్. సీన్ లో చీర కట్టుకొని హస్బెండ్ బట్టలు ఆడారనమాట గాయస్. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. మా మేడం ఖాళీ లేదని మీ మేడం మనకు వచ్చారు. మరి ఏం చేస్తున్నారా? కూర్చున్నాను రా ఇంకా శ్రీధన్గా. అంటే నేను పైనుంచి 1 hour later. మా మమ్మీ బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చింది ఫర్ మోర్ ఎనర్జీ. ఇందాక హార్లిక్స్ ఇచ్చింది అనమాట. మా మమ్మీ పని ఇంకా అలా మాకు ఎనర్జీ తెప్పించడానికి ఏదో ఒకటి చేస్తూ ఇస్తూ ఉండడమే అనమాట. ఎందుకంటే ఇలా కోపడతారు? భార్య చేయాల్సిన పనులు భర్త చేయడంలో తప్పే లేదు. అయ్యో అని అనగానే నేను చూస్తాను, లేకపోతే సుబ్బగారు అని చెప్పేసి అనగా నేను చూస్తాను. అయ్యో అదేంటండి ఏంటండి దాన్ని బ్రతిమాలుతున్నారు? ఏమే ఊరుకుంటున్నారంటే అప్పుడే వెళ్ళిపోలే. ఏమే అనుకున్నా వెళ్ళు.
ఏమే ఊరుకుంటున్నాను దగ్గర రెచ్చిపోతున్నాం మా ఏటది మా ఆయన డైలాగ్ చెప్పు ఒకసారి. ఏంటది? మా ఆయన బట్టలే లైట్ పడిపోతుంది. కొంచెం వెనక్కి తిరిగిపోయి. నన్ను ఇలా ముందుకు లాగే. ఇప్పుడు పట్టుకున్నామనుకో. ఏంటంటే అది ఎదుగు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడలేదు. ఓకేనా? రెడీ ఒక చెయ్యి. నువ్వు నెక్స్ట్ నువ్వు రెండు దెబ్బలు ఫస్ట్ వినండి. నువ్వు రెండు దెబ్బలు గవర్నమెంట్ నువ్వు రెండు దెబ్బలు గవర్నమెంట్ చెప్తే ఇంకా నువ్వు పట్టలేదని ఇన్వైట్ చేద్దాం అలా కాదు. ఇగో జస్ట్ చెయ్యి అంటే నువ్వు కూడా అంటే ఇద్దరు నా మీద దగ్గర ఇద్దరు ఇలా ఇలా అనుకోండి. నేను మధ్యలో కొంచెం ఆపడానికి ట్రై చేస్తాను. ఏ మధ్యలో దోసేయండి ఫస్ట్. ఏంటి సరే పాట నాకు ఛాన్స్ చెప్పట్లేదు. కొట్టడానికి కొట్టుకున్నారే. హే గాయ్స్, సో మా F3 మేకింగ్ బ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం అండ్ మన మంచి కంటెంట్స్ కోసం మనల్ని ఇలానే ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మేము ఎనర్జీతో మేము ముందుకు వస్తూనే ఉంటాము. సో ఎంత కష్టమైన గెటప్స్ చేయడానికైనా కొంచెం లేట్ నైట్ షూట్స్ అయినా మేము చేసేది ఓన్లీ మీ అందరి సపోర్ట్ కోసం అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశం మాత్రమే. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా గట్టిగా కొట్టేయండి. బాయ్ బాయ్.